వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఇంకొక సమ్ ఇచ్చారు చూడండి. 36, 54, 18, 27, 9, 18.5 అండ్ 4.5. ఇక్కడ ఇలా సమ్ ఇచ్చేటప్పుడు మనం ఎలా రాంగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. నేను నా ఛానల్లో బోల్డ్ అన్ని మీకు మోడల్స్ చెప్పున్నాను. సో ఆ మోడల్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇంకొక టైప్ ఆఫ్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఏంటంటే దీన్ని మనం తీసుకోవాలి. విడదీసుకున్న తర్వాత ఫస్ట్ సిరీస్ని ఇంటూ 1.5 చేయాలి. అదేవిధంగా సెకండ్ సిరీస్ని ఇంటూ 1/3 చేయాలి. సో ఇక్కడ చూడండి 36 ఇంటూ 1.5 1.5 చేస్తే 36 ఇంటూ 15/10 2 5s are 2 18s are 5 1s are 5 3s are ఎంత వచ్చింది ఆన్సర్ 54. నెక్స్ట్ ఈ వచ్చిన 54ని ఇంటూ మనం 1/3తో చేయాలి. ఇంటూ 1/3 చేస్తే 3 1s are 3 1s are 3 8s are ఎంత వచ్చింది ఆన్సర్ 18. 36ని 1.5తో మనం మల్టిప్లికేషన్ చేస్తే 54 వస్తుంది. అదేవిధంగా వచ్చిన 54ని ఇంటూ 1/3తో చేస్తే 18 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, 18ని 1.5తో మల్టిప్లికేషన్ చేయాలి. 18 ఇంటూ 15/10 2 5s are 2 9s are 5 1s are 5 3s are సో 9 3s are 27 వచ్చింది. నెక్స్ట్ వచ్చిన 27ని ఇంటూ 1/3 చేయాలి. ఆన్సర్ ఎంత వచ్చింది 9 వచ్చింది. సో వచ్చింది కదా, ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ వచ్చిన 9ని ఇంటూ 1.5 చేస్తే 9 ఇంటూ 15/10 5 2s are 5 3s are 9 3s are 27/2 27/2 ఎంత వస్తుంది 2 1s are 2 3s are 13.5 వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఏముంది 18.5 ఉంది. సో 18.5 రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది 13.5 వచ్చింది కాబట్టి 18.5 అనేది ఇక్కడ రాంగ్ నెంబర్ అవుతుంది. సో ఇచ్చిన ఆన్సర్స్లో 18.5 ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్లో ఉంది కాబట్టి సో ఇది కరెక్ట్. సపోజ్ చూడండి 13.5ని మనం నెక్స్ట్ ఇంటూ 1/3 చేసి చూద్దాం. కరెక్ట్గా 4.5 వస్తుందో లేదో చూద్దాం. ఇంటూ 1/10 ఇంటూ 3 5 2s are 5 2s are 5 7s are 3 1s are 3 9s are 9/2 ఈజ్ ఈక్వల్ టు 4.5 వస్తుంది కదా. సో 18.5 అనేది రాంగ్ నెంబర్ అనమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చకపోతే బాగాలేదని చెప్పని ఇంకా బాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.